హలో ఫ్రెండ్స్. ఓకే. ఈ స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అసలు దీనిలో ఏమేమి ఉంటాయంటే, అసలు బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? అసలు ఇన్వెస్ట్మెంట్స్‌ని ఏ విధంగా చేస్తే మనం మాక్సిమైజ్ రిటర్న్స్‌ని పొందగలం? అసలు స్టాక్‌కి, ఆప్షన్స్‌కి, ఫీచర్స్‌కి గల తేడాలేంటి? వీటిల్ని యూజ్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలేంటి? వాటిల్లో ఉన్న ఆహ్, అతివద్ద లాసులు కూడా ఏంటి? అనేది మొత్తం కూడా ఈ యొక్క మొత్తం సిరీస్‌లో మనం చెప్తాము. అదే విధంగా అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ఒక ప్రాబబిలిటీని యూజ్ చేసుకొని అసలు ఏ విధంగా ట్రేడ్ చేయాలి? అసలు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ఇయన్నీ కూడా మనం ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్తాం. అంటే మనం చెప్పేదేంటంటే, ఇది ఎటువంటి బిగ్ ఇండస్ట్రీకి గానీ, ఎటువంటి పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించి కానీ, దీనికి సంబంధించింది కాదు. ఒక సాధారణమైన వ్యక్తి ఏ విధంగా చేస్తే ఎక్కువ రిటర్న్స్‌ని ఈటిల్లో మనం సంపాదించగలడు అనే దాని గురించి చెప్పగలం. ఎందుకంటే ఒకసారి మార్కెట్ గురించి మనం డీల్ చేయడం కనుక స్టార్ట్ చేశామంటే దానిలో ఎప్పుడైతే ప్రాఫిట్ ఉంటుందో అదే విధంగా లాస్ ఉంటుంది. ప్రాఫిట్ ఏ రేంజ్‌లో ఉంటుందో లాస్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. కానీ 99% ఆఫ్ పీపుల్ ఎక్కువగా లాస్‌నే చూస్తారు ప్రాఫిట్ కన్నా కూడా. దెందుకు చూస్తారు? దానికన్నా ముందేంటంటే మనకు దీనికి సంబంధించి ఒక బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి. మన దగ్గర ఏంటంటే దీనికి సంబంధించిన బేసిక్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల లాస్ అనేది ఎక్కువ తీసుకుంటం అనేది జరుగుతుంది. అలాగే ఒకళ్ళు ఎవరైనా మార్కెట్‌లోకి వచ్చారంటే ఖచ్చితంగా ఆశ లేకుండా ఎవ్వరు కూడా మార్కెట్‌లోకి రారు. ఇది ఎప్పుడు కూడా ఆశతో కూడుకున్న మార్కెటే. సో, ఆ విధంగా ఆశ ఉన్నప్పుడు అసలు యాక్చువల్‌గా మనం మిస్ అయ్యేదేంటంటే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని మిస్ అవుతాం. సో, హోప్ ఉండటం వల్ల ఏంటంటే నిజంగా జరిగేదాన్ని కూడా మిస్ అవ్వటం అనేది జరుగుతుంది. ఫలితంగా ఎక్కువ లాస్ అనేది తీసుకుంటం కూడా జరుగుతుంది. అయితే మనం ఈ మొత్తం సిరీస్ ఆఫ్ వీడియోస్‌లో మెయిన్‌గా డిస్కస్ చేసే కంటెంట్ ఎక్కడి నుండి ఉందంటే జీరోదా వార్సిటీ మాడ్యూల్. సో, ఆ మాడ్యూల్‌లో ఉన్న కంటెంట్ నుండి మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మనం యాక్చువల్‌గా ఈ మొత్తము స్ట్రాటజీస్ అన్నిటిని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఎందుకంటే జస్ట్ ఒక బిగ్ ఎంటిటీస్ గురించి అయితే కాదు. ఒక కామన్ మ్యాన్, ఒక మధ్యస్థాయి వ్యక్తి సంబంధించి మాత్రమే ఈ యొక్క కోర్స్ అనేది డిజైన్ చేయటం అనేది ఉందన్నమాట. అయితే జనరల్‌గా నేను చెప్పేదేంటే అసలు ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనేది మనం ఆలోచిద్దాం. సో, ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నది ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఫర్ సపోజ్ నేనున్నాననుకోండి. నాకొక 50,000 జీతం వస్తుంది ప్రతి మంత్. అలాగే 30,000 దాకా నాకు ఖర్చులవుతాయి. సో, మిగిలిన 20,000 ఉన్నాయి గదా! జస్ట్ ఈ 20,000ని నేను ప్రతిసారి మిగుల్చుకొని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకొని దాచుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా నా జీతం ఏమవుతుందంటే 10% ఇంక్రిమెంట్ అవుతూ ఉంది. అలాగే ఖర్చులున్నాయి గదా! అవి కూడా ద్రవ్యోల్బణం ఇన్‌ఫ్లేషన్ బట్టి ఒక 8% వరకు పెరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా నా జీతం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి. అలాగే కొంత సేవింగ్స్ ఉన్నాయి. ఈ సేవింగ్స్ నేనెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా జస్ట్ ఉన్నది ఉన్నట్టు దాస్తూ ఉన్నాను. అలాగా నేను 30 ఇయర్స్ దగ్గర స్టార్ట్ చేశాను. ఇప్పుడు సపోజ్ నాకు 50 ఇయర్స్ వచ్చాయనుకుందాం. సో, ఇప్పుడు నా దగ్గర మొత్తం అయ్యే అమౌంట్ ఎంతంటే దగ్గరగా 1,70,00,000 దాకా అవుతాయి. ఈ 1,70,00,000 అవుతున్నాయి అంటే ఇది చాలా ఎక్కువ అమౌంటే నిజానికి అని అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్‌గా ఆలోచించి ఈ 50 సంవత్సరాల తర్వాత ఫర్ సపోజ్ నేను జాబ్ చేయటం మానేసి ఈ 1,70,00,000తో నేను సర్వైవ్ అవుదాం అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఉన్న ఇన్‌ఫ్లేషన్‌కి మనం 8% ఇన్‌ఫ్లేషన్ అని వేసుకున్నాం కదా! సో, ఆ విధంగా చేస్తే ఈ 1,70,00,000 జస్ట్ 8 సంవత్సరాలు మాత్రమే వస్తాయి. 8 సంవత్సరాల తర్వాత ఈ 1,70,00,000 సేవింగ్స్ అనేది నా దగ్గర ఉండదు. ఫర్ సపోజ్ నేను ఈ విధంగా ఏదైతే నేను సేవ్ చేసుకుంటున్నానో ఆ అమౌంట్‌ని తీసుకెళ్ళి ఒక 12% అంటే రూ. 1 వడ్డీ వచ్చే ఏదో ఒక ఆప్షన్‌లో ఏదో ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో పెట్టాననుకోండి. ఈ 20 ఇయర్స్‌లో అంటే నాకు 50 ఇయర్స్ వచ్చేపాటికి నా దగ్గర వచ్చేది ఎంత అంటే 4,26,00,000 దాకా వస్తుంది. దగ్గరగా 2.4 టైమ్స్ దాకా కూడా నాకు రిటర్న్ అనేది పెరుగుతుంది. సో, దీంతో ఏంటి నేను ఎక్కువ కాలము ఇంకా అంటే 50 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా సో, మనీ అనేది ఎక్కువ కాలం నా దగ్గర ఉంటుంది. అదే విధంగా ఉన్న అమౌంట్ మళ్ళీ నాకు రిటర్న్ జనరేట్ చేసి పడుతుంది. సో, ఈ విధంగా రికర్స్ జనరేట్ చేయడం వల్ల ఏంటంటే ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. అయితే 12% రిటర్న్ ఖచ్చితంగా వస్తుందా? షూరిటీ ఇస్తారా అంటే రియాలిటీలో ఏది షూరిటీ ఇవ్వలేదండి. ఏది మాత్రం షూరిటీ ఇవ్వగలవు జనరల్‌గా ఫిక్స్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ మాత్రమే షూరిటీ ఇస్తాయి. ఫిక్స్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే బ్యాంక్‌లో మీరేసారనుకోండి. వాళ్ళు 6%, 7%, 8 ఆర్ 9% అని చెప్తారు. సో, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఆర్ పోస్ట్ ఆఫీస్‌లో ఏస్తే ఖచ్చితంగా ఇస్తారు. కానీ అంతకు మించి రిటర్న్ రావాలంటే 12% రావాలి. 15% రావాలి.
అని రిటర్న్ రావాలంటే ఖచ్చితంగా షూరిటీ ఇస్తాం అని చెప్పే ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉండవండి, ఎక్కడా ఉండవు. కాకపోతే పాస్ట్ బేసిక్ థింగ్స్ అంటే హిస్టరీని కనుక చూసుకున్నా, ఆల్ మార్కెటింగ్ కండిషన్స్ చూసుకున్నా సరే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్స్ కానీ దగ్గరగా రిటర్న్స్ జనరేట్ చేస్తాయి. 15 to 16% రిటర్న్స్ అనేవి ఇవి జనరేట్ చేస్తాయి. కాబట్టి మనం దీనిలోకి వెళ్తున్నాం. ఇవే కాదు, ప్రజెంట్ సినారియోలో